అండి అందరికీ సుగంధ అంటారు చూడండి, అది ఎలా చేయాలో ఏంటో నేను చూపించేస్తాను, చూసేయండి. ఇగో సబ్జా గింజలు నానబెట్టుకుంటున్నాను. చాలు, చుక్క నీళ్ళు పోసుకున్నా. ఓకే, 3 నిమ్మకాయలు తీసుకున్నాను. సుగంధం తీసాడండి మా అబ్బాయి. ఈ సీసా కొనుక్కొచ్చాము, రాత్రి కొనుక్కొచ్చామండి. 2 స్పూన్లు తీసుకుంటున్నాము. చాలు నాన్న, అంటే 2 మడుచులకేలే. ఓకే, సరిపోతుందమ్మా. నిమ్మకాయ నీళ్ళు కలుపు నాన్న. చిన్న చాలు నాన్న, మరి ఎక్కువ వస్తుంది నాన్న. ఒక్క నలుసేది కలిపేది అండి. చూపి ఆత్రం ఉండాలి. ఇంకా చూపింది 3 గొడవకొచ్చింది. 3 గొడవకొచ్చింది. నిమ్మకాయ నీళ్ళు పోసాము. ఇంకా తర్వాత సబ్జా గింజ నానబెట్టాం కదండి, అవి కూడా వేసేసుకుంటున్నాము. ఎందుకండి ఎక్కువ సబ్జాలు అట్టు పెట్టి ఇంకోసారి ఇంకా సోడా అండి. అదిగో సోడా నీళ్ళు దాంట్లో పోయినవే. చాలే నాన్న, మాత్రం వేగనాన్న. ఇగో అలా కలుపుకోవాలి బాగా. ఉప్పు తేవాలి కదా, 2 స్పూన్, ఎంత కొంచెం చిటికెడు ఉప్పు అండి. చాలు నాన్న, ఎక్కువ చిటికెడు ఉప్పు వేస్తున్నాను. బాగా దాన్ని కింద నుంచి పైదాకా అది స్పూన్ పెట్టి అలా తిప్పుకోవాలి. ఇలా ఉంటే చాలా ఐస్ గడ్డలు వేసేసుకున్నాం. అవి చిన్న ఓకే, శుభ్రంగా ఐస్ గడ్డలు వేసేసుకున్నాం. గ్లాస్లో పోయినాను. పోయి పెరిగిపోయినా. ఓకే, సబ్జా గింజలు వేసుకోవాలండి. సబ్జా గింజలు వేసుకున్నా. ఇంకోటి ఐస్ కట్ వేసుకుంటున్నానండి. కొంచెం సబ్జా గింజలు వేసుకుంటాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మేము ముందరికి వచ్చేస్తాం. అంతవరకు బాయ్ అండి.